ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోచిన వాక్య భాగము సామెతల గ్రంథం 22 అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి నీ ఆత్మచేత బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక అద్భుతమైన నిజ సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. మూడి అనేటువంటి దైవ సేవకుడు డిఎల్ మూడి గారి మీకు అంతా తెలుసు కదా. డబ్లిన్ అనేటువంటి పట్టణంలో మూర్ హౌస్ అనేటువంటి బాల బోధకుడిని మొట్టమొదటిసారిగా కలుసుకున్నటువంటి సంఘటన గురించి మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినాలి. మూర్ హౌస్ అనేటువంటి బాలుడు చిన్నతనంలో నుంచే బోధించేవాడని డిఎల్ మూడి గారు వార్తాపత్రికలో చదివారు. కానీ ఈ కుర్రవాడే ఆ బోధకుడని మూడి గారికి తెలియదంట. ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ మూడి గారి వద్దకు వచ్చి తనను పరిచయం చేసుకున్నాడంట. అతడు అమెరికాలో ఉన్నటువంటి చికాగో పట్టణానికి వచ్చి మరి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఆశించినట్లు చెప్పాడంట. ఆ చిన్నవానికి కేవలం 15 సంవత్సరాలు కూడా దాటలేదు. ఆ కుర్రవాడు చికాగోలో ఉన్నటువంటి మరి ఈ డిఎల్ మూడి గారి సంఘంలో బోధించలేడని అనుకున్నారంట ఆయన. మూడి గారు ఏ ఓడలో తిరిగి అమెరికాకు వెళ్ళబోతున్నారో మూర్ హౌస్ అడిగాడంట. ఆ చిన్న బాలుడు మూడి గారిని అడిగాడంట. ఎందుకంటే ఆ బాలుడు కూడా ఈ యొక్క మూడి గారితో అదే ఓడలో ప్రయాణించవచ్చును అనేటువంటి ఉద్దేశం అతనికి ఉన్నది. ఆ చిన్నవాడు బోధించలేడు అని మరి డిఎల్ మూడి గారు అనుకున్నారు. కాబట్టి డిఎల్ మూడి గారి ప్రయాణాల గురించి వివరాలు అతనికి ఏమి చెప్పలేదంట. ఈ సంఘటన జరిగినటువంటి అనేక వారాల తర్వాత ఈ డిఎల్ మూడి గారు అమెరికాకు తిరిగి వెళ్ళారంట. అమెరికాకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ నుంచి ఒక ఉత్తరం వచ్చిందంట. దానిలో ఏమనుందంటే, నేను అమెరికాకు వచ్చి ఉన్నాను, నేను ఇష్టపడితే చికాగోకు వచ్చి మరి సంఘంలో బోధిస్తానని చెప్పి రాశాడంట. వెంటనే ఈయన జవాబు ఏమిచ్చాడంటే, నీవు ఈ ప్రాంతాలకి ఎప్పుడైనా వచ్చినట్లయితే నన్ను చూడు అని చెప్పేదో పట్టింపు లేనటువంటి ధోరణిలో సమాధానం రాశారంట. ఈ మూడి గారి జవాబు చూసినటువంటి తర్వాత ఆ కుర్రోడు మరిక మూడి గారితో ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఇష్టపడ్డు అని చెప్పి ఆయన అనుకున్నారు. ఎందుకంటే ఏదో అంత ఇంట్రెస్ట్గా రాయలేదు, సమాధానం రాశారంతే. కానీ వెంటనే త్వరలోనే ఆ యొక్క మూర్ హౌస్ అనేటువంటి కుర్రోడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందంట. అతను ఇంకా అమెరికాలో ఉన్నట్లుగానే మరి మూడి గారు ఇష్టపడినట్లయితే చికాగో వచ్చి ఈ యొక్క సంఘంలో బోధిస్తాను అని రాశాడంట. మళ్ళీ మూడి గారు తిరిగి అతనికి, నీవు ప్రాంతాలకు వచ్చుట జరిగినట్లయితే నన్ను వచ్చి చూడు అని చెప్పి ముందు జవాబు ఇచ్చిన ధోరణిలోనే మళ్ళీ రాశారంట. కొన్ని దినాల్లో కుర్రాడు, ఫలానా గురువారం నాకు చికాగో వస్తున్నాను, మరి ఆ రోజున మీ సంఘంలో బోధ చేస్తానని రాశాడు. ఇంత పెద్ద సంఘంలో అంత చిన్న కుర్రాడు వచ్చి బోధ చేయడానికి వీలు కాదు అని చెప్పి ఈ డిఎల్ మూడి గారు అనుకున్నారంట. ఇది మాత్రమే కాకుండా చిన్నవాడైనటువంటి మూర్ హౌస్ వస్తున్నట్లు రాసినటువంటి ఆ ఫలానా గురువారం, శుక్రవారం, ఆ 2 రోజులు డిఎల్ మూడి గారు వేరే ఊరు వెళ్ళాలని చెప్పి ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. అందుచేత ఈ విషయాన్ని గురించి ఆ సంఘ పెద్దలను సంప్రదించాడు.
వచ్చే గురువారం ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి కుర్రోడు ఒక ఆయన మన సంఘంలో బోధ చేయడానికై వస్తున్నాడు, ఆశపడుతున్నాడు. కానీ ఆయన బోధించగలడో లేదో నాకు తెలీదు అని చెప్పి డిఎల్ మూడీ గారు చెప్పారంట. అప్పుడు వారిలో కొంతమంది, అలాగైతే మాకు అవసరం లేదు సార్, ఆ బోధకుడు పరాయి కుర్రవాడు అంటున్నారు, ఆయన వచ్చి బోధించే వలన మేలు కన్నా కీడే ఎక్కువ జరగవచ్చు అని చెప్పారంట. వెంటనే ఈ యొక్క డిఎల్ మూడీ గారు సంఘ పెద్దలతో, ఏమైనా సరే ఈ గురువారం మాత్రం అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఆయన బోధ సరిగా ఉన్నట్లయితే మన యొక్క వారాంతరం జరిగేటువంటి శుక్రవార ప్రార్థనా కూటంలో కూడా బోధించమనండి. ఈ 2 సాయంకాల కూటాల్లో ఆయన చక్కగా బోధించినట్లయితే మీరు కూడా తృప్తి పొంది ఉంటే వచ్చే ఆదివారపు ఆరాధనలో నేను బోధించాలో లేక మూర్ హౌస్ బోధించాలో మీరే నిర్ణయించుకోండి, నేను శనివారం తిరిగి వస్తాను అని చెప్పేసి డిఎల్ మూడీ గారు చెప్పినప్పుడు వారు ఒప్పుకోవడం జరిగింది. శనివారం ఉదయం బయట ఊరు నుంచి తిరిగి వచ్చినటువంటి వెంటనే ఆ చిన్నవాడైన మూర్ హౌస్ ఎలా బోధించాడో తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో ఉన్నారు డిఎల్ మూడీ గారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లో ప్రవేశించిన వెంటనే భార్యతో, ఆ ఆంగ్ల బాలుడు ఎలా ప్రసంగించాడు, సంఘస్థులు ఆయన ఇష్టపడుతున్నారా అని చెప్పేసి మూడీ గారు తన భార్యని అడిగారంట. అప్పుడు ఆ భార్య గారు ఏమన్నారంటే, ఓ సంఘస్థులందరూ కూడా ఆ కుర్రవాన్ని ఇష్టపడుతున్నారని చెప్పింది. నువ్వు వెళ్ళి అతని బోధన విన్నావా అని అడిగారంట మూడీ గారు. అవును, నేను కూడా విన్నాను, ఆ చిన్నవాని బోధ నాకు కూడా చాలా ఇష్టమైంది. దేవుడు లోకమునెంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16 అనేటువంటి వచనం మీదనే 2 రోజులు బోధ చేశాడు. 2 రోజుల యొక్క వచనాన్ని పట్టుకుని బోధించాడు. మీరు బోధించిన దానికన్నా కొంత వ్యత్యాసంగా ఈ చిన్నవాని ప్రసంగం ఉన్నప్పటికీ మీరు కూడా ఆయన ప్రసంగం ఇష్టపడతారు అని చెప్పింది. ఎందుకు అలా చెప్పుచున్నావు అని మూడీ గారు అడిగారంట. దేవుడు నీచులైనటువంటి పాపులను కూడా ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ చిన్నవాడు ప్రసంగిస్తూ ఉన్నాడు అని అన్నది. వెంటనే నేను, అలాగైతే ఆ చిన్నవాడు తప్పుగా బోధిస్తున్నాడని అన్నాడంట డిఎల్ మూడీ గారు. వెంటనే భార్య, కాదండి, ఆ చిన్నవాడు తాను చెప్పుచున్న ఒక్కొక్క మాటకు వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఆ చిన్నోడే 15 సంవత్సరాల కుర్రాడే కానీ ప్రతి మాటలో వాక్యాన్ని రిఫరెన్స్ని ఎత్తి చూపిస్తున్నాడు అని మూడీ గారి భార్య చెప్పిందంట. ఆదివారం వచ్చింది. మూడీ గారు కూడా ఆలయానికి వెళ్ళారు. సంఘస్థులంతా కూడా తమ బైబిల్ తీసుకొని వచ్చారు. ఆ బైబిల్ తీసుకుని వచ్చిన ప్రతి వారిని చూశారు మూడీ గారు, ఇదంతా గ్రహించారు. ఆ ఉదయం ప్రసంగం రక్షణ పొందిన వారికే ఇవ్వబడింది. మరి అది ఆయనకు ఒక కొత్త అనుభవంగా ఉంది. ఆ చిన్నవాడు చెప్పినటువంటి ఒక్కొక్క విషయాన్ని బైబిల్ నుంచి ఎన్నో వాక్యాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సాయంకాలం కూటానికి చాలామంది ప్రజలు వచ్చారు. గుడి పూర్తిగా నిండిపోయింది. మూర్ హౌస్ లేసి, ప్రియులారా, మీరు యోహాను సువార్త 3:16 తీశారంటే నా యొక్క ప్రసంగ వాక్యాన్ని చూస్తారు అని చెప్పి ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆ వచనం మీద ఒక మంచి బోధ చేశాడు. ఆ ప్రసంగ వాక్యం 1, 2, 3 అని విభాగించకుండా ఆ పూర్తి వచనాన్ని తీసుకొని ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎలాగన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు విపులంగా చూపించాడు. మనల్ని హెచ్చరించడానికి దేవుడు ఏ విధంగా ఇతరులను, ప్రవక్తలను పంపారు అని చెప్పి, అటు తర్వాత ఎలా తన సొంత కుమారుని పంపించారు, ఆయన ప్రజలు సిలువ వేసిన తర్వాత దేవుడు ఎలాగో పరిశుద్ధాత్మను పంపి మనను ఇంతగా ప్రేమించాడు అని చెప్పాడు. ఆ దినం వరకు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి విషయం నాకు అసలే తెలియదు అని చెప్పి డిఎల్ మూడీ గారు అన్నారు. మూడీ గారి యొక్క హృదయము కరిగిపోవటం ప్రారంభించింది. మూడీ గారు కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఆయనకు అదొక కొత్త బోధగా ఉన్నది. అట్లే ఆశతో అంగీకరించాడు దాన్ని. అలాగే సంఘస్థులు కూడా అంగీకరించారు. ఈ లోకంలో అన్నిటికంటే మనలో పైకెత్తగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమే ఒక వ్యక్తి తనను ప్రేమించగలిగే ఒక తల్లి కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ లేనట్లయితే ఎంతో నిరాశ కలిగే స్థితిలో ఉంటాడు. మరుసటి రోజు సోమవారం, మామూలుగా చికాగోలో సోమవారం సాయంకాలం కూటం జరిగితే ప్రజలు వచ్చేది చాలా కష్టం.
కానీ ఆ దినాన చాలామంది ప్రజలు కూటానికి వచ్చారు. అందరూ తమ బైబిల్ తీసుకుని వచ్చారు. మూర్ హౌస్ లేసి, ప్రియులారా, మీరు యోహాను సువార్త 3:16 తిప్పినట్లయితే నా యొక్క ప్రసంగ వాక్యమును చూస్తారు అని చెప్పి తిరిగి అదే వాక్యంపై ఇంకొక చక్కని బోధ చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు అనేది నిరూపించడానికై ఆ చిన్నవాడు బైబిల్ నుంచి ఎన్నో వచనాలు చూపించగలిగాడు. వినుటికే చాలా ఇంపుగా ఉన్నది. మూడి గారి హృదయంలో లోతుగా ఈ సత్యం నాటుకుంది. దీనికి ముందంతా మేము దేవుడు ఒక పాపి వెనుక ఆయనను నాశనం చేయుటకై రెండంచెలు కలిగిన ఖడ్గంతో ఉన్నాడని బోధ చేసేవాడంట మూడి గారు. కానీ ఈ యొక్క చిన్నవాని యొక్క ప్రసంగం విన్న తర్వాత దేవుడు ఒక పాపి వెనుక ప్రేమతో నిలబడుతున్నాడు, కానీ పాపే ప్రేమగల దేవుణ్ణి వదిలి పరిగెడుతున్నాడు అని చెప్పి ప్రసంగించడం ప్రారంభించారంట మూడి గారు. మంగళవారం సాయంకాలం వచ్చింది. నిశ్చయంగా ఈ దినం మూర్ హౌస్ ఆ పాత ప్రసంగ వాక్యంపైనే ప్రసంగించట వీలు పడదని చెప్పి చెప్పవలసిందంతా చెప్పేశాడని చెప్పి అనుకున్నాడంట. తప్పకుండా ఈ సాయంకాలం ఇంకొక కొత్త వచనంపై ప్రసంగిస్తాడని చెప్పి అనుకున్నారంట మూడి గారు. మూర్ హౌస్ లేసి, ప్రియులారా, మీరు ఈ రాత్రి యోహాను సువార్త 3:16 తీసినట్లయితే నా యొక్క ప్రసంగ వాక్యం చూస్తారని చెప్పి వెంటనే అందరిని ఆశ్చర్యపరిచాడంట. ఆ వచనం పైననే ఒక శక్తితో కూడిన బోధ చేశాడు. నిత్య జీవం పొందుట మరణించిన తర్వాత మాత్రమే కాదు, ఇప్పుడే ఈ స్థలంలోనే దానిని పొందగలుగుతారని చెప్పి మూర్ హౌస్ చెప్పినటువంటి ఆ మాటలు అందరిని విశ్వసించినట్లు చేశాయి. గత 6 రాత్రులు ఏడతెగక ఈ ఒకే వాక్యంపై మూర్ హౌస్ బోధ చేశాడు. 7వ రోజు రాత్రి బోధ చేయుటకై మూర్ హౌస్ ప్రసంగ వేదికపై నిలబడిన వెంటనే ఆ ఆలయంలో ఉన్న జనసమూహం యొక్క కన్నులు గొప్ప ఆశతో ఆయన్నే చూస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఈ రాత్రి మీకు కొత్త వాక్యంపై బోధించుట కొరకై ఈ రోజంతా నేను వెతికాను. అయినను ఆ పాత వాక్యం కంటే మీకు తగిన వాక్యం వేరే లేదు అని నేను కనుగొన్నాను. కాబట్టి మనం ఈ రాత్రి కూడా యోహాను సువార్త 3:16 తీసుకుందామని చెప్పి తన 7వ ప్రసంగము ఆ పాత వాక్యంపైనే బోధించాడు. ఆ ప్రసంగం అనేకులను అద్భుతమైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ బోధ చివరిలో మూర్ హౌస్ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయంట మూడి గారికి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని గత వారమంతా మీకు బోధించాను. అయినా నా యొక్క ఈ యొక్క నత్తి నాలుకతో ఈ యొక్క ఉన్నతమైనటువంటి సత్యాన్ని పరిపూర్ణంగా నేను మీకు చెప్పలేకపోయాను. నేను మాత్రం యాకోబు నిచ్చెనను పొంది పరలోకమునకు వెళ్ళి సర్వశక్తిగల దేవుని యొక్క సన్నిధిలో నిలబడుచున్న గాబ్రియేలు దేవదూతతో దేవుడు ఈ భూలోకమును ఎంతగా ప్రేమించుచున్నాడని అడిగితే గాబ్రియేలు దూత చెప్పగలిగిందంతా కూడా దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని మాత్రమే చెప్పగలడు అని నేను తలంచుచున్నాను అని మూర్ హౌస్ చెప్పి ప్రసంగాన్ని ముగించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వచనంతో వారం రోజులు ప్రసంగించిన 15 సంవత్సరాల మూర్ హౌస్ ప్రసంగం మూడి గారిని ఆశ్చర్యంలోనికి దింపేసింది. ఈ రోజున దేవుని ప్రేమ నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వే దేవునికి దూరంగా వెళ్తున్నావు. దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించలేకపోతున్నావు. దేవుని యొక్క సమయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. మరి ఇదే అనుకూల సమయం. ఈరోజే యేసయ్య ప్రేమను గ్రహించినట్లయితే అద్భుతాన్ని చూస్తావు. స్తోత్రం దేవా, ఈ వాక్యం ద్వారా అనేక హృదయాలు కదిలించావు. 15 సంవత్సరాల మూర్ హౌస్ చేసిన ప్రసంగం నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఎంత వర్ణించినా కూడా తక్కువేనా ప్రభా. మరి పాపులను ద్వేషించే వారిని నువ్వు క్షమిస్తూ ఉన్నావు. ఎంతటి వారినైనా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. నీ ప్రేమను గ్రహించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.